హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా పిలిపినిది మా మేడం చెప్పింది జమియాకి పోయి రాపో అని చెప్పింది. ఎందుకో మీకు లాస్ట్లో చెప్తా, వెళ్ళొద్దాం పదండి. నేను నడిపే కార్ చూపిస్తా చూడండి. ఇది వచ్చి ఇప్పుడు నేను ప్రజెంట్ తోలుతా ఉన్నది ఈ కార్. నేనంటే మా బామ్మర్ది కోసం తెచ్చినాడు మా బాబా. ఆయనకి ఇది, నాకు షెవర్లైట్ ఉన్నింది. అది 6 నెలలు అవుతుంది కొని, అమ్మేసినాడు రీసెంట్గా 1 వీక్ అవుతుంది. ఈ కార్ ఏమంటే ఎక్స్పెన్సివ్ సూపర్గా ఉంటుంది. ఏమంటే చైనా బండి అంటారు దీనికి. చైనా బండి అంతే తక్కువ అనుకోతండి. ఇది నేను పని చేసే ఇండ్లు ఎట్లుందో చూడండి, అరుంధతి కోటలాగుంది. ఇది వచ్చి మా బాబా కారు, ల్యాండ్ క్రూజరు. నా కోసం కొత్త కారు కూడా కొన్నాడు మా బాబా. ఈ కారు వచ్చి సూపర్గా ఉంటుందండి. ఇది నా కొత్త కారు, సేమ్ ఆడిలాగా ఉంది లోపల. నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు ఇది. సేమ్ ఎట్లా తోలాలా, ఎట్లా వెళ్ళాలా అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇది చూడండి లోపల ఎట్లుందో, మొత్తం సేమ్ ఆడి లాగానే ఉంది. నాకైతే భలే ఫీల్ ఉంది ఈ బండిలో. నా లక్కు. ఇప్పుడు ఇందాక చూపించిన కదా రెడ్ కారు, ఈ కారు కంటే నా కారు, కొత్త కారు రేట్ ఎక్కువ. ఇది వచ్చి 20 లక్షల పైన పడుతుంది. నా కారు వచ్చి 30 లక్షల పైన పడుతుంది. లక్షలు అంటే వీళ్ళకి చీప్ అండి, మనకు ఎక్కువ అనిపిస్తుంది, వీళ్ళకి చీప్. ల్యాండ్ క్రూజర్ చూపిస్తాను మీకు ఇంకోటి కొత్తది నెక్స్ట్ వీడియోలో. అదైతే దగ్గర 80-90 లక్షలు పడుతుంది మా మేడంది. ₹1,00,00,000 దగ్గర అనుకుని. నిషాన్ పెట్రోల్ చాలా తక్కువ. ఇంకా వీళ్ళ దృష్టిలో 50 లక్షలు 60 లక్షల దగ్గర పదండి. ఇది గేర్, సైడ్లో లాక్ ఉంటుంది. బ్రేక్ ప్రెస్ చేసి గేర్ వేసి, హ్యాండ్ బ్రేక్ మనకు చిన్న బటన్ ఇస్తాడు, అది నొక్కితే బండి మూవ్ అవుతుంది. ఒక చేతిలో ఫోన్ పట్టుకున్నా, ఒక చేతితో బండి తోలుతాను మీకు చూపిద్దామని. నిద్రపోతా అన్నా నేను బాగా. తను ఫోన్ చేసి జమియాకి వెళ్ళి రావాలా, తొందరరా మళ్ళీ మేడం వస్తుంది, నీ దగ్గర డబ్బులు ఉన్నాయేమో వెళ్ళి రాపో అనింది. నేను ఇంకా ఖాళీగా ఎందుకు వెళ్ళాలా, మీకు వీడియో చూస్తారు కదా మీరు కూడా, వీడియో తీసి పెడదామని తీస్తున్నా. రోడ్లు బాగుంటాయి అయితే వీధులలోనే, అయినా జాగ్రత్తగా వెళ్ళాలా. ఎవడెట్లా దూరుతారో చెప్పలేం. మనకంతా లెఫ్ట్ సైడ్ వెళ్ళేది, రైట్ సైడ్ వచ్చేది ఉంటుంది. ఇక్కడంతా రైట్ సైడ్ వచ్చేది, లెఫ్ట్ సైడ్ వెళ్ళేదండి. సారీ రైట్ సైడ్ వెళ్ళేది, లెఫ్ట్ సైడ్ వచ్చేది. దవ్వార్ల ఏరియా ఒకటి ఉంటుంది, మసీదులు ఎక్కువ ఉంటాయి ఏరియాకి. చాలా పెద్ద ఉంటాయి మసీదులు. చూస్తేనే సంతోషం వేస్తుంది. అంటే చెప్తున్నా, చూసేకి బాగుంటాయి, చాలా బాగుంటాయి మసీదులు. పెద్దవి, చిన్నవి కూడా కాదు. ఆఫ్ చేసేసి ఇంకా జమియాలోకి వెళ్దాం పదండి. జమియా అంటే సూపర్ మార్కెట్ అండి, చాలా పెద్దది. అన్నీ దొరుకుతాయి ఇక్కడ. స్పెషాలిటీ ఏమంటే మన ఇండియాలో రేట్ తక్కువ ఉండేటివన్నీ ఇక్కడ రేట్ డబుల్ త్రిబుల్ ఉంటాయి. మన సైడ్ రేట్ ఎక్కువ ఉండే వస్తువులన్నీ ఇక్కడ రేట్ తక్కువ ఉంటాయి. అందుకే డబ్బున్నోళ్ళు లేనోళ్ళు అనేది డిఫరెన్స్ ఇక్కడది. ఇట్లాంటి చోట మనకు తెలుస్తుంది. మీరు వచ్చినప్పుడు కువైట్కి ఓసారి మీరే గమనిస్తారు, మీకే అర్థమవుతుంది ఇంకోసారి వస్తే చూసినప్పుడు. ఎంట్రన్స్ అయిపోదాం, ఇంకా పోయి అంతా తిరిగేసినాయి ఒక రౌండ్ మీకోసము. తిరిగి రిటర్న్ వచ్చి మళ్ళీ మీ వీడియో తీద్దామని నేను మళ్ళీ లోపలికి వెళ్ళినా. ఇవన్నీ ఫ్రూట్స్, ఇదంతా ఈ సెక్షన్ అంతా ఫ్రూట్స్, వెజిటేరియన్స్, అన్ని ఆకుకూరలు, క్యాబేజీలు. అది ఎర్రగడ్డ ఈ వస్తాయి చూడండి, అవి ఏవో నాకు పేరు తెలియదు. క్యాబేజీ, రెడ్ క్యాబేజీ, ఇవన్నీ ఎగ్స్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్స్ ఎందుకన్నానో లాస్ట్లో చెప్తాను మీకు. ఇంకా తర్వాత మీకు అవి పప్స్ ఉంటాయి చూడండి, పప్స్, వెజిటేబుల్, ఇవన్నీ అన్ని బాక్సులలోనే వస్తాయి, ప్రతి ఒక్కటి బాక్స్లోనే. ఇవి పప్స్ అండి, ఇవి కుకూస్లు. అదొక్కటే రేట్ తక్కువ తినాలంటే. ఇంకా మిగతా అన్నీ ఇదండి, మనం వాడేటి ప్రతి ఒక్కటి వీళ్ళు ఇవే వాడతారు. ఏమంటే పేర్లు మారుతాయి వీళ్ళకి. ఇంకా ప్యాకింగ్ బాగా కళ్ళకి నీట్గా కనపడుతుంది. ఇవన్నీ జ్యూస్లే, ఫ్రెష్ జ్యూస్ దొరుకుతుంది మనకు.
లేదంటే మనలా ఫ్రూటీస్ మ్యాంగోస్ అట్లా ఉంటాయి కదా, ఇట్లాంటివే వీళ్ళకి ఎక్స్పెన్సివ్ కొద్దిగా. వీళ్ళ ప్యాకింగ్కి డబ్బులండి, లోపలంతా ఒకటే సరుకు. ఊరగాయలు వస్తాయి చూడండి. ఇప్పుడు మన సైడ్ మనం మామిడికాయలు ఇవన్నీ నెస్లీ కాఫీ, చాక్లెట్ కాఫీ, అవన్నీ ఇవి ఊరగాయలు చూడండి. ప్రతి ఒక్కటి జైతూన్ కాయ ఉంటుంది కదా, దాంతోనే చేస్తారు. అది మనలాగా గిమ్మకాయ అవన్నీ కాదు. అవి కూడా ఉంటాయి, తక్కువ మంది తింటారు. ఇవన్నీ మనం నూడిల్స్లలో ఫాస్ట్ ఫుడ్స్లలో వాడతాము. అవి ప్రతి ఒక్కటి క్రీమ్సే వాడతారు. పౌడర్ క్రీమ్ వీళ్ళు. హనీస్ ఎన్ని రకాలు ఉన్నాయి. చాక్లెట్లు చూడండి, చాక్లెట్స్ చికెన్ ఇవి. మీరు కువైట్లో చాక్లెట్ కొనాలంటే జమియాలోనే కొనండి, బయట ఎక్కడ కొనొద్దు. మాలియాలో అంటారు, వేరే చోట తక్కువ అంటారు, అవన్నీ వేస్ట్ అండి. ఇవి ఇక్కడైతే మీకు వ్యాలిడిటీ డేట్ ఎక్కువ వస్తుంది, ఎక్స్పైర్ అనేది మీకు కళ్ళకు కనపడుతుంది. అక్కడ వేరే చోట బయట కొన్నారంటే ఎక్స్పైర్ ఉండదు, వ్యాలిడిటీ ఉండదు, అట్నే అమ్మేస్తారు. తెలియక చాలా మంది తక్కువ అని కొనేస్తారు. ఇక్కడ 10 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది అంతేగాని అయితే బాగుంటుంది క్వాలిటీ. ఇవన్నీ రెడీమేడ్ అండి. చికెన్ కాడ నుంచి బర్గర్ దగ్గర నుంచి కూడా రెడీమేడ్ ఉంటాయి అన్ని, ప్రతి ఒక్కటి చికెన్ కానీ. లాస్ట్కి జ్యూస్, మ్యాంగో స్లైసెస్ కూడా ఉంటాయి, జ్యూస్ టైవి. ఇవన్నీ వాళ్ళు ప్రతి ఒక్కటి రెడీమేడే వాడతారు. వాళ్ళు సొంతంగా తయారనేది ఏది ఉండదు. ఒక జ్యూస్, మనం మ్యాంగో జ్యూస్ కొనాలంటే బయట ఫ్రెష్ 350 రూపాయలు, లేదంటే ఒక దినారు మియాం ఫిల్స్ అంటే 100 ఫిల్స్లు 300 తక్కువ అన్న. ఇది క్యాష్ కౌంటరు. సిగరెట్స్ అన్నీ దొరుకుతాయి కానీ మనం వాడేటివి దొరకవు. వేస్ట్ నా కొడుకులు. ఇంకా బయటికి వెళ్దాం పదండి. నేను చెప్పాను కదా గుర్తు పెట్టుకోండి అని, ఈ గుడ్ల కోసం వచ్చింది. మీ క్లాస్లో చెప్తాను కదా, ఈ గుడ్ల కోసం వచ్చిన. ఈ గుడ్ల కోసం రెండు జమ్యాలు తిరిగానండి. ఇచ్చేసిన తనకు ఇచ్చేసి గుడ్లు చేతికిచ్చి ఇంత లుకులుకు అన్న. లుకులుకు అంటే తెలిస్తే కామెంట్ చేయండి.